హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. హలో సార్. హలో ప్రశాంత్. సో మనం డార్క్ సైకాలజీ గురించి రిలేటెడ్గా చేస్తున్నాం సిరీస్ అనేది. అవును. సో లవ్ బాంబింగ్ అంటే ఏంటి? రైట్. సో డార్క్ సైకాలజీ గురించి మనం నిన్నటి నుంచి అవును. మొదలు పెట్టాము. అన్ని సైకాలజీ రకరకాల బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీస్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనం చదువుకునేది ఏంటంటే ఆ సైకాలజీ అర్థం చేసుకుని మనము దాన్ని జీవనంలో ఇంప్లిమెంట్ చేసుకుని బెటర్ రిజల్ట్స్ కోసం. డార్క్ సైకాలజీ దీనికి రివర్స్. Hmm. డార్క్ సైకాలజీని అర్థం చేసుకుని డార్క్ సైకాలజీ బారిన పడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం మనం తెలుసుకుంటున్నాం, అది వాడటం కోసం కాదు. సో ఇక్కడ అది దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. అవి మనం వాడటం కోసం కాదు, ఓకే. దాని నుంచి బయటపడటానికి. ఓకే. ముఖ్యంగా డార్క్ సైకాలజీ అంటే చాలామంది డార్క్ అనే వర్డ్ కానీ కొంతమంది మా ఫ్రెండ్ ఏమన్నారంటే ఈ సిరీస్ అనగానే అతను ఒకటి ఊహించుకున్నారు. ఏం ఊహించుకున్నారు? డార్క్ అంటే బోల్డ్ ఉంటాయి. అవును. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బోల్డ్ సైకాలజీ, ఇట్ ఈస్ డార్క్ సైకాలజీ. సో ఇందులో ఏముంటుందంటే ఇది సైకాలజిస్టులు ప్లే చేసేది కాదు. నార్మల్ మెన్, కామన్ మెన్, లేమెన్ కూడా వీటిని ప్లే చేస్తూ ఉంటారు. ఆ ప్లే నుంచి బయటపడటానికి మనం డార్క్ సైకాలజీ అని తెలుసుకుంటూ ఉన్నాం. అది డార్క్ సైకాలజీ ఇలా పని చేస్తాను అవగాహన వచ్చిన తర్వాత ఆ బారిన పడకుండా ఉంటాం. అందులో రకరకాలు ఉంటే నేను ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడాం. మనము ఎంత హెల్ప్ చేసినా కొంతమంది మనల్ని ద్వేషిస్తారు. అవును. ఎందుకు ద్వేషిస్తారు అనేది లాజికల్లీ మనం చర్చించాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా గ్యాస్ లైటింగ్ కానీ మ్యానిపులేషన్స్ కానీ ఇటువంటి అనేక రకాలైనవి ఈ డార్క్ సైకాలజీలో ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడితే లవ్ బాంబింగ్ అనేటువంటి ఒక వర్డ్ వాడుతున్నాం. లవ్ అనేది చాలా పాజిటివ్ వర్డ్ మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అవును. ఆ రొమాంటిక్ లవ్ కానీ లేదైనా సరే, ముఖ్యంగా ఇక్కడ లవ్ బాంబింగ్లో మోర్ రొమాంటిక్ లవ్ గురించి మాట్లాడారు. బాంబింగ్ అంటే ఇక ఒక్కసారిగా బాంబులు వేసేస్తూ ఉంటారు కదా మనకి. ఆపరేషన్ కగారో ఇంకెక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగైతే దిగ్బంధం చేసి వాళ్ళని, లేదంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో ఇలాంటి అంటే కంప్లీట్గా ఒక్కసారిగా వర్షం కురిపిస్తాం. అది ఆ పదాలు అర్థమైతే మనకు అర్థం. ఈ లవ్ బాంబింగ్ అనేది ఏంటి అని అంటే ఇది ముఖ్యంగా ఇది రొమాంటిక్ లవ్లో ఏర్పడేది అనమాట. ఆ అమ్మాయి అబ్బాయి మధ్య కొంత ఏర్పడిన ఏదైతే పరిచయం ఏర్పడి వాళ్ళ మధ్య ప్రేమ అనేటువంటి భావన ఏర్పడిన తర్వాత ఒకరు అందులో ఎవరైనా సరే లవ్ బాంబింగ్ చేసే అవకాశం. లవ్ బాంబింగ్లో ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి ఓవర్వెల్మింగ్ బిహేవియర్. ఇక నువ్వంటే లేవు, నువ్వు లేనిదే నేను ఉండలేకపోతున్నాను, నిన్ను చూడాలనిపిస్తుంది, చూడకుండా ఉండలేకపోతున్నాను అని ఆఫీస్కి వస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేసేటువంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, కాలేజ్కి వెళ్తూ ఉంటారు, ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు, ఒక పక్కన రోడ్డు దగ్గర ఎక్కడో కనిపిస్తూ ఉంటారు, ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు. అంటే చాలా ఓవర్వెల్మింగ్గా చేస్తారు. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే సైకాలజీ అర్థం చేసుకుంటానికి ఒక వ్యక్తి నార్మల్ బిహేవియర్ కొంత ఉంటుంది. ఆ నార్మల్ బిహేవియర్ కంట ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న సైకలాజికల్ అందులో కాస్త విశేషం ఉందని మనం గుర్తించి దాని పట్ల మనం స్టడీ చేస్తాం, అట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. నార్మల్గా ఏంటంటే ప్రేమించినప్పుడు కొంత పాజిటివ్నెస్ అయితే వస్తుంటుంది. ఆ పాజిటివ్నెస్ వచ్చిన తర్వాత అది నార్మల్. ఇద్దరు వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకున్నప్పుడు కొంత పాజిటివ్ రావటం ఉంటే నార్మల్. దానికి మించి చాలా ఎక్కువగా ఎవరు చేస్తున్నా సరే దాన్ని లవ్ బాంబింగ్ అంటూ. అంతేకాకుండా విపరీతమైనటువంటి కవితలు రాయటం, కథలు రాయటం, రకరకాలైనటువంటి వేలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూడటం, చాలా ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. మొదట్లోనే తొందరగా కమిట్మెంట్కి వచ్చేస్తూ ఉంటారు, తొందరగా ఇంటిమసీలోకి వచ్చేస్తూ ఉంటారు. సెక్స్ కోసం కానీ, లేదంటే పెళ్లి కోసం కానీ, లేదంటే ఏమన్నా గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవటం, కలిసి బయటకు వెళ్ళటం, ఇవన్నీ వితిన్ డేస్లో అయిపోయేలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది స్నేహం తర్వాత ఏర్పడాల్సింది. ప్రేమలో కూడా స్నేహమే ఉంటుంది, బట్ ఇది వెంటనే రాదు. ఒకరి యాటిట్యూడ్ ఒకరికి అర్థమవటం కొంత టైం పడుతుంది. కానీ వీళ్ళకి అట్లా కాదు, నెక్స్ట్ డే నుంచే వీళ్ళు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. న్యూడ్ చాట్ చేస్తూ ఉంటారు, న్యూడ్ చాట్ అడుగుతూ ఉంటారు, కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు, కలిసి వెళ్దామంటారు, అప్పులు అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు, అప్పులు ఇస్తూ ఉంటారు, ఖరీదైనటువంటి గిఫ్ట్లు, బట్టలు కొనివ్వటము, నగలు కొనివ్వటము, బైక్స్ కొనివ్వటము, ఐఫోన్లు కొనివ్వటం, ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవసరం లేదంత, కొంత ఎసెప్టివ్గా ఉండొచ్చు, కానీ దానికి మించి ఎప్పుడైతే ఓవర్గా చేస్తున్నారో దాన్ని మనం లవ్ బాంబింగ్ అంటూ ఉంటాం. నార్మల్ పీపుల్కి అది అర్థం కాదు. నేనంటే ప్రేమ వల్ల అట్లా చేస్తున్నాడు, నేను లేనిదే ఉండలేకపోతున్నాడు అని అమ్మాయి మురుసుకుంటూ ఉంటాడు, అబ్బాయి కూడా మురుసుకుంటూ ఉంటాడు. కానీ అది కాదు, అది ప్రేమ కాదు. వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఆ బిహేవ్ చేసే వాళ్ళు కూడా.
కానీ అది ప్రేమ కాదు. ఈ ఓవర్‌వెల్మింగ్ బిహేవియర్. ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ యొక్క గోల్ దట్ మే బి మ్యారేజ్, దట్ మే బి రిలేషన్‌షిప్, దట్ మే బి సెక్స్, ఇంటర్‌కోర్స్ వాటెవర్ ఇట్ మే బి. ఎప్పుడైతే లేదంటే ప్రమోషన్, లేదంటేనేమో బిజినెస్ ఇటువంటివి ఎప్పుడైతే ఏర్పడినాయో వాళ్ళ గోల్ రీచ్ అయ్యారో అక్కడి నుంచి సడెన్‌లీ మళ్ళీ మారిపోతుంది. అక్కడి నుంచి క్రమంగా ఎంత తొందరగా వాళ్ళ దగ్గరయ్యారో అంత తొందరగా దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే తొందరగా ఏర్పడితే చాలా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే నాకు ఇతనే అనిపించింది. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఒక అమ్మాయి తను ఏం చేసిందంటే తన బావని ప్రేమిస్తుంది. ఆ ఊర్లో బావ కాదు, ఆ ఊర్లో ఉన్న ఒక అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయికి ఏమీ అంత ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. అబ్బాయి పెళ్లి వయసు వచ్చింది. వేరే అమ్మాయితోని ఎంగేజ్మెంట్ అవుతున్న టైంలో ఈ అమ్మాయి పోయి బావిలోకి దూకేసింది. అతను లేకపోతే నేను ఉండలేను. ఆమెను ఎట్లా కాపాడి తీసుకొచ్చారు. నీకోసం ఇంత ప్రాణం తీసుకుంటుంది కదా, అటువంటి అమ్మాయిని నువ్వు వదులుకోవటం ఎందుకని చెప్పి ఏదో అవతల అమ్మాయికి ఏదో సర్ది చెప్పి వాళ్ళు పంపించేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. పెళ్ళైనటువంటి 3 నెలలకే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. మరి బావిలోకి దూకింది కదా, అదే నిజమే, ఇది నిజమే. ఎంత తొందరగా ఏర్పడిందో అంత తొందరగా బ్రేక్ అవుతుంది. అలా వీళ్ళు అంత తొందరగా అంత అటాచ్మెంట్లోకి వచ్చేసి నువ్వు లేనిదే బ్రతకలేను అది ఇది అన్న వాళ్ళు అంత తొందరగానే డిటాచ్ కూడా అయిపోతుంది. రైట్. ఇక మరునాడు నుంచి బ్లాక్ చేసేయటము, ఇంకా వేరే పనిలోకి వెళ్ళిపోవటం, వేరే ఊరెళ్ళి కనీసం మాట్లాడకుండా ఉండటం. మొదటి నుంచి డిస్టెన్స్ ఉండేవాళ్ళు డిఫరెంట్. మొదటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, అవసరమైతేనే మాట్లాడతారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు తర్వాత కూడా అంతే ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ మొదట్లో ఓవర్‌గా చేసేసి తర్వాత సడెన్‌లీ ఎదురు తిరుగుతూ ఉంటారు, బ్లాక్ చేసుకుంటారు, లేకపోతే డ్యామేజ్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి వాటిని అవకాశాన్ని తీసుకొని ఎదుటి వ్యక్తిని, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అపోజిట్ ఉన్న పర్సన్‌ని డ్యామేజ్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు. ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లవ్ బాంబింగ్ పట్ల అవగాహన అవసరం. మీ దగ్గర ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్వెషన్స్? అవును సార్. ఇప్పుడు జనరల్‌గా లవ్ బాంబింగ్ అనేది ఇంటెన్షనల్‌గా చేస్తారు చాలామంది మ్యానిపులేట్ చేయడానికి. అంటే అన్‌ఇంటెన్షనల్‌గా చేసే ఛాన్స్ ఉంది ఎవరైనా? ఇంటెన్షన్ లేకుండా కూడా మ్యానిపులేషన్ చేస్తారు. సపోజ్ పేరెంట్స్ కూడా అంతే. లవ్ బాంబింగ్ వాళ్ళు నాట్ ఓన్లీ రొమాంటిక్, పేరెంట్స్ కూడా విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు. కొంచెం చిన్నది తేడా రాగానే విపరీతంగా వాళ్ళని ద్వేషించటము, అటాక్ చేయటము, నా కొడుకు లేడు అనుకుంటాను, కూతురు లేదనుకుంటాను, అంటే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుని మంచి మంచి బట్టలు కొనివ్వటము, ఎక్కువ గారాబం చేసేసి వాళ్ళకి నచ్చని చిన్న పని, అదేం పెద్ద ఉండదు. ఎంపీసీ వీళ్ళు తీసుకోమంటే అమ్మాయి సిఈసీ తీసుకుంటారు అంతే. ఇక లేదంటేనేమో ఈ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ చదువుతానంటారు. లేదంటే మేనత్తకి బర్త్‌డే విషెస్ చెప్పమంటే నేను చెప్పనంటారు, ఆమెతో నేను మాట్లాడినంటారు అంతే. అలా చిన్న కారణానికే వాళ్ళు సడెన్‌లీ మారిపోతూ ఉంటారు. సో అన్‌ఇంటెన్షనల్లీ కూడా, ఇంటెన్షన్ లేకుండా కూడా వాళ్ళకి తెలియదు లవ్ బాంబింగ్ చేస్తున్నారు. వాళ్ళకి వ్యక్తిత్వం అదన్నమాట. దాంతో ఎవరితోనో నాట్ ఓన్లీ ఈ అబ్బాయితోనే కాదు, అమ్మాయి లవ్ బాంబింగ్ చేసే అమ్మాయి ప్రతి అబ్బాయితో అట్లాగే ఉంటుంది. అట్లాగే చేసే అవకాశాలు ఉంటాయి. అంత తొందరగా ఏర్పడుతుంది అని అంటేనే, లేదంటే అంత ఓవర్‌వెల్మింగ్ బిహేవియర్ ఉంటుందంటేనే చాలా జాగ్రత్తగా మనల్ని మనము ఆ రిలేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. రైట్. ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయా? సో ఇంకా వచ్చేసి నార్మల్‌గా ఇప్పుడు ఇంటెన్షనల్‌గా మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి దాంట్లో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఎలా తీసుకోవాలని చెప్పేసి. అదేనండి. ఇప్పుడు మనము ఒక మనిషి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఆర్ సోషల్ రిలేషన్స్‌లో అయినా సరే ఒక నార్మల్ కొంత బెంచ్ మార్క్ ఉంటుంది ఒక బిహేవియర్‌కి. అది అనేక ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. ఇప్పుడు మనకి 50స్‌లో 60స్‌లో ఒక రొమాంటిక్ లవ్ ఏర్పడే దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫాస్ట్‌గా ఏర్పడుతుంది. ఇప్పుడు ఫాస్ట్‌గా ఏర్పడుతుంది కాబట్టి ఇది లవ్ బాంబింగ్ అంటట్లేదు. ఈ కంటెంపరరీ సొసైటీలో ఉన్న ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టీసెస్‌లో ఉన్నటువంటి టైం ఇంటెన్సిటీ పట్ల మనకు ఒక అవగాహన దానికంటే చాలా ఎక్కువగా అవుతుంది. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. చాలా ఓవర్‌గా బిహేవ్ చేస్తున్నారు, లేదా చాలా తక్కువగా అవుతుంది. స్టిల్ అక్కడ ఇండివిజువల్ టు ఇండివిజువల్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్స్ చాలా తొందరగా ఏర్పరచుకుంటారు, ఇంట్రావర్ట్స్ ఏర్పరచుకోరు. అప్పుడు ఆ పర్సనాలిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి. అలా కన్సిడర్ చేయకుండా మనము ఒక ఫిక్స్డ్ బెంచ్ మార్క్ ఎప్పుడు పెట్టుకోకూడదు బిహేవియర్ సైన్స్‌లో. కాబట్టి ఒకటి కంటెంపరరీ సొసైటీలో ఉన్నటువంటి కల్చర్, జెన్‌జీలు, జెన్ వైలు, జెన్ ఆల్ఫా వస్తుంది రేపొద్దున, వీళ్ళందరి యొక్క కల్చరు, దాన్ని బట్టి అలాగే వచ్చేసి వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీస్,
ఇండివిజువల్ కల్చర్ కూడా ఉంది. అవును. ఇప్పుడు నార్త్ ఇండియా, ఢిల్లీలో ఉన్న కల్చర్ మనకి ఇక్కడ వేరే దగ్గర ఉండకపోవచ్చు, నల్గొండలో ఉండకపోవచ్చు. హైదరాబాద్లోనే నేను లాంగ్ బ్యాక్ గచ్చిబౌలిలో నేను సెంటేనియర్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ టీచ్ చేసేవాడిని మార్నింగ్. అక్కడి నుంచి సాయంత్రం వచ్చి ఇక్కడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో టీచ్ చేసేవాడిని. అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్ చాలా తేడా ఉంటుంది. రెండింటికి ఒకటే బెంచ్ మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు అర్థం కాదు. అక్కడ ఆడపిల్లలు నీస్ పైకి డ్రెస్ వేసుకుంటారు, ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, మేల్తో షేక్ హ్యాండ్ ఇస్తారు, హగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తారు. సేమ్ అదే మనకు నారాయణ కాలేజ్, అదే మన నారాయణగూడ రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తే ప్రమాదం అవుతుంది. లేదా ఇలా వాళ్ళు ఉండాలనుకున్నా సరే ప్రమాదం అవుతుంది. మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె కల్చర్ అది. అలా ప్రతి క్లయింట్ అట్లా హగ్ చేసుకుంటారని నేను కూడా హగ్ చేసుకుంటుంటే అది రాంగ్. కాబట్టి మనము ఒకటి కంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి కల్చర్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ యొక్క కల్చర్ అండ్ వాళ్ళు ఫ్యామిలీస్ లేకపోతే వాళ్ళు పెరిగేటువంటి సొసైటీ యొక్క కల్చర్, ఈ కల్చర్లన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏర్పడుతుంది. ఆ బెంచ్ మార్క్ కంటే చాలా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ డేనే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, నెక్స్ట్ మంత్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది అమ్మాయి. అప్రమత్తంగా ఉండాలి. తీసుకోండి, గిఫ్ట్లు తీసేసుకోండి, గిఫ్ట్లు ఏమాత్రం వదలొద్దు, తీసేసుకోండి, కానీ కమిట్ అవ్వద్దు. సో ఇట్లా ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున వెనక్కి మళ్ళీ కౌంటర్ అవుతారు అనేటువంటి ఉద్దేశంలో అప్రమత్తంగా దానికి సరిపడా ఉండాలి. సో కాబట్టి కమిట్మెంట్లు ఇవ్వద్దు. చాలా స్లోగా అవుతున్నా సరే మనము కొంత ఆలోచించాలి. లవ్ బాంబింగ్ కాదు, స్లోగా అవుతుంది లవ్ బాంబింగ్ కాదు. ఓవర్వెల్మింగ్గా బిహేవ్ చేస్తుంటే దాని పట్ల అలా అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి కొంత అనుమానంగా ఉంటే అసలు ఎవరితో అయినా సరే అన్నెసరీ కమిట్మెంట్ అవసరం లేదు కదా. మన లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్షియలిజంలో అనేక విషయాల్లో మనం లిమిటేషన్ వాడుతుంటాం, ఇక్కడ కూడా అంతే. ఒక పరిధి దాటి ఏ ఒక్కరి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రాణం ఇస్తానన్నా సరే నేను ప్రాణం ఇవ్వను. నీ ప్రాణం ఇచ్చుకుంటా అంటే నేను ఎందుకు? ఒక అమ్మాయి వచ్చి 30 years నుంచి నేను నీ గురించి తలుస్తున్నాను, ప్రేమిస్తూ అలాగే ఉండిపోయాను చిన్నప్పటి నుంచి అంటే, నువ్వు 30 years తర్వాత 30 people నేను ఇష్టపడ్డాను. దట్ ఈస్ ట్రూ. నువ్వు ప్రేమించావు కాబట్టి నాకెందుకు శిక్ష? ఇష్టం నువ్వు ప్రేమించు కాదనట్లేదు, కానీ నన్ను ప్రేమించాలని కోరుకోవద్దు. కాబట్టి మనం ఒక లిమిట్ దాటి మా లైఫ్లోకి వాళ్ళని ఎంటర్ కానివ్వకూడదు, మనం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ పరిధి అంతే. ఆఫ్ కోర్స్ లవ్ చేస్తే ఖచ్చితంగా రోజు వచ్చి నా ఒళ్ళో కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. నీ ఇంట్లో ఉండి నువ్వు లవ్ చేసుకో, నా లైఫ్ ఉంటుంది, నా ప్రయారిటీస్ ఉంటాయి, నా ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే నన్ను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే లవ్ బాంబింగ్ ఇంటెన్షనలీ చేసే వాళ్ళైనా లేదంటే ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఓకే. సో ఈ లవ్ బాంబింగ్ అనేది ఓన్లీ రొమాంటిక్ లవ్స్లోనే లేకపోతే నార్మల్గా ఫ్యామిలీస్లో కూడా, అప్పుడు ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్షిప్లో కూడా విపరీతంగా బిహేవ్. కొత్తలోనే మనం అక్కడికి వెళ్దాం, ఇట్లా వెళ్దాం, ఇంప్రెస్ చేయడానికి, మనం ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనం చూస్తుంటే ఈ 10th class రీయూనియన్, వీళ్ళు ఒక్కొక్కరు 40లోకి 50లోకి వస్తారు. మళ్ళీ రీయూనియన్ అయిన తర్వాత ఆహా ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు ఏమైంది ఆ ప్రేమ? ఇప్పుడు కొత్తగా బాండ్ ఏర్పడుతుంది, కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి, కొత్తగా అప్పుల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను సైకాలజీ చదువుతున్నప్పుడు తమిళనాడులో, అక్కడ కేరళ నుంచి కొంతమంది వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేను విజయవాడ రాగానే నాకు కాల్ వచ్చింది. అతను వాళ్ళ కొచ్చిన్ ఏదో రీచ్ అయిపోయాడు. ఇట్లా నేను రీచ్ అయ్యాను, మీరు ఎక్కడున్నారు ఏంటి అంటే, నేను ఇంకా హైదరాబాద్ రాకముందే నాకు కాల్ వచ్చింది. అంతగా స్నేహం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక కాల్ కూడా లేదు. అలా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అయిపోతారు, మన లైఫ్లో మనం అయిపోతాం. కాబట్టి ఈ ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఎక్కడుంది? ఈవెన్ ఆఫీస్లో కూడా కొలీగ్స్ మధ్య విపరీతమైనటువంటి ఇది ఏర్పడుతుంది. అంత తొందరగా మళ్ళీ ఈర్ష్యా ద్వేషాలు చేస్తుంటాయి మళ్ళీ. కాబట్టి ఎక్కడా కూడా ఈ ఓవర్వెల్మింగ్ ఉంటే కొంత అప్రమత్తంగా ఉండి మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో దీంట్లో ఇప్పుడు లవ్ బాంబింగ్ అనేది ఉంది. సో దీంట్లో రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు దీనికి వచ్చే డిఫికల్టీస్ ఏంటి? అంటే రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు లవ్ బాంబింగ్ అనేది. అంటే దీన్ని నేను ఇంతకుముందు ఒక ఆర్టికల్లో రాశాను, ఎమోషనల్ కేర్ టేకర్స్ వర్సెస్ ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్. ఓకే. ఎమోషనల్ కేర్ టేకర్స్ ఫస్టే వస్తారు, స్లోగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మీ ఎమోషన్స్ రికగ్నైజ్ చేసి ఎమోషన్స్ డిక్లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమి మీకు సంబంధించిన నెగటివ్ ఆధారాలు ఉంచుకోరు. ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్ కూడా అలాగే వస్తారు. ఫస్ట్ వాళ్ళు మీ ఎమోషన్స్ని రైట్ చేస్తూ ఉంటారు, ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు, మీ ఆధారాలను సేవ్ చేసుకుంటూ ఉంటారు, స్క్రీన్ షాట్లని అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు కొంతకాలం తర్వాత బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి, ఇది ఇన్సెక్యూరిటీతో జరుగుతుంది.
వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోనివ్వకుండా చూస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కువ సార్లు మాటిమాటికి లవ్ బాంబింగ్ గురవుతున్నారంటే వాళ్ళు ఇబ్బంది. వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారికి మనం నేర్చుకుంటాం కదా. ఒక వ్యక్తి మనల్ని అలా చేసాడంటే రెండో వ్యక్తి కూడా అలా చేసేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకరు మంచి వాళ్ళు, ఒకరు చెడ్డ వాళ్ళు అని ఉండరు. వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకసారి అటువంటిది గురైనప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి. గురి కాకపోయినా ఇవ్వండి మన వీడియోలు లాంటివి చూసిన వాళ్ళు అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఓకే. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.